కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నూరేండ్ల నావూరు భారతదేశంలో 100 సంవత్సరాల క్రితం పల్లెల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఆనాటి నాగరికతలన్నింటినీ కూడా రంగరిస్తూ ఈ కంప్యూటర్ కాలంలో ఈ జనరేషన్ పిల్లలకు కూడా ఒకప్పటి పల్లె వాతావరణాన్ని ఎంతో అర్థమయ్యే విధంగా ఈ తెలంగాణ భాషని ఆ పాటలో పొందుపరిచి ఆనాటి పలకరింపులు, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఏ విధంగా ఉండేనో అవన్నిటిని కూడా ఆ నాగరికతనంతా కూడా పాట ద్వారా, నూరేండ్ల నావూరు అనే కావ్యం ద్వారా మోసుకు వచ్చి ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దరిదాపుగా ఆంధ్ర, తెలంగాణ అన్ని జిల్లాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ గాయని గాయకుల్ని ఎంపిక చేస్తూ చివరి ఘట్టంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు రావడం జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా, తెలంగాణ గాయని గాయకులంతా కూడా 28వ తారీఖు జరగబోయేటువంటి గాయని గాయకుల ఎంపిక రవీంద్ర భారతి మినీ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ ఎంపిక కార్యక్రమానికి మీరంతా హాజరై అద్భుతంగా మీ గొంతులని మరొక్కసారి నూరేండ్ల నావూరు ద్వారా పరిచయం చేయడం కోసం, ఒక గొప్ప కావ్యంలో భాగస్వామ్యం అవ్వడం కోసం మీరంతా బయలుదేరి రావాల్సిందిగా పేరు పేరున మీ అందరికీ తెలియజేసుకుంటూ, వాస్తవానికి 10 జిల్లాలలో పర్యటన చేస్తూ, ఆంధ్రలో 3 జిల్లాలను కవర్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత కళాకారులందరినీ కూడా, గాయని గాయకులను ఎంపిక చేస్తూ మన హైదరాబాద్ నడి ఒడ్డున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇంత గొప్ప మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమంలో మీరంతా భాగస్వామ్యులు కావాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ నూరేండ్ల నావూరు గేయ కావ్యం వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి, అప్పటికే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆది కవులైనటువంటి పాల్కూరికి సోమనాథులు, బమ్మెర పోతన, దాశరథి రంగాచార్యులు, కృష్ణమాచార్యులు లాంటి ఎంతోమంది గొప్ప కవులను చూసినటువంటి వాళ్లుగా, ఆ తరువాత శంకర్ సారంగపాణిల పరంపరతో ముందుకు వస్తూ సుక్క సత్తయ్య లాంటి మహానుభావులైనటువంటి కళాకారులందరినీ కూడా తను ఒక్కడై వాళ్ళను మళ్ళీ తన పాటల ద్వారా ప్రపంచానికి సాహిత్యాన్ని, గొప్ప సాహిత్యాన్ని అందించేటువంటి ప్రయత్నం వరంగల్ సీనన్న చేయబోతా ఉన్నాడు. ఈ నూరేండ్ల నావూరు గేయ కావ్యాన్ని ప్రజలంతా ఆదరిస్తారని, గాయని గాయకులంతా పెద్ద మొత్తంలో హాజరై ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.